వివాదాలు సృష్టించాలనుకునేటువంటి నాయకులు, ముస్లిం నాయకుల్ని పక్కన పెట్టి కొంతమంది మనం బాధ్యతగా ఉందామనే వాళ్ళు ఇప్పుడు పెరుగుతున్నారు. ఇది ముస్లిం సమాజంలో ఒక అద్భుతమైన మార్పు. త్రిబుల్ తలాక్తో హిందువులకి ఏం ఒరిగేదేం లేదు, లేదా ముస్లింలకు వేధించేదేం లేదు. ముస్లిం మహిళలకు ఒక న్యాయం జరిగింది. అట్లాగే అయోధ్యలో ముస్లింలు కూడా బ్రతుకుతున్నారు ఇప్పుడు బోల్డ్ అంతమంది. ఉపాధి అవకాశాలు ఎవరిది తీయలేదు. ముస్లిం సమాజాన్ని హిందూ సమాజం నుంచి డివైడ్ చేసే కుట్ర కారణమవుతున్నది కొంతమంది ముస్లిం నాయకులు. ఆ విషయాన్ని గ్రహించారు ఇప్పుడు ముస్లిం సామాజిక వర్గం. చాలా మంచి మార్పు. మనమేమి ఇది ఇస్లామిక్ దేశం కింద మార్చేద్దామనే కుట్రలు చేసేటటువంటి వాళ్ళ వల్ల పడకుండా బాధ్యతాయుతంగా ఉండటానికి కొంతమంది సిద్ధపడుతున్నారు. అలాంటి వాళ్ళల్లో ఇప్పుడు తాజాగా వారణాసిలోని జ్ఞానవాపి, మధురలోని షాహీ ఈద్గా దర్గాలకు సంబంధించిన వివాదాలను కోర్టు వెలుపల సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఆజ్మీర్ దర్గా చీఫ్ సయ్యద్ జైనుల్ అబేదీన్ సూచించారు. ఎలాంటి వివాదాన్నైనా పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని చెప్పారు. ఆల్ ఇండియా సూఫీ సజ్జదాన్షిన్ కౌన్సిల్ రాజస్థాన్ యూనిట్ నిర్వహించిన పైగామియా మొహమ్మద్ హంసబ్కా భారత్ సదస్సులో ఆయన ప్రసంగించారు. పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ మీద కూడా ముస్లిం సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. దీంతో అసలు భారతీయ ముస్లింలకు ఎట్లాంటి సంబంధం లేదు, ఇది వాళ్ళపై ఏ ప్రభావం చూపదని గుర్తించామంటూ తేల్చి చెప్పారు. తద్వారా ముస్లిం నాయకుల్లో మంచి మార్పు వస్తుంది.